రెడ్ బుక్ గురించి చెప్పంటావా? ఈ మధ్యన వైకాపా నాయకులు కొంతమంది అధికారులు ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కోర్టుకు వెళ్లి ఎర్ర బుక్ గురించి మాట్లాడుతున్నారు. నేషనల్ మీడియాలో కూడా చర్చకి వచ్చిందండి ఎర్ర బుక్. అమ్మా, ఎర్ర బుక్ ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? ఏ అధికారులైతే, ఏ వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మా పసుపు సైన్యాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లన్నీ నేను ఇక్కడ రాసుకున్నా. ఎందుకంటే ఈ అధికారులు ఏం చేస్తారంటే ప్రభుత్వం మారిందంటే ఎవరొకరు పట్టుకుని వచ్చి మళ్ళీ పోస్టింగ్ అడుగుతారు. అందుకే ఇది రాసుకున్న పేర్లు, అన్ని పేర్లని. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. తప్పు చేసిన వాళ్ళందరినీ తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఈరోజు మనం ఒక పవిత్రమైన కార్యక్రమానికి పిలిపిస్తున్నాం. శంకరామం కార్యక్రమం ద్వారా దొర అక్కడ ఉంది, దొర కంగారు పడద్దు, దొర చాలా కంగారు మావాడికి. పాదయాత్రలు నడిచాడు నాతో రాకేష్. వైకాపా నాయకులు వచ్చిన ఇబ్బంది పెట్టాలంటే యుద్ధానికి ముందలే వ్యక్తి ఇక్కడున్న రాకేష్ గారు. ఈ శంకరామం కార్యక్రమం ద్వారా మనం ప్రతి గడపకి వెళ్ళాలి. ఇక్కడ ఉందా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 4 సంవత్సరాలు 10 నెలలు మనం పడిన కష్టం ఒక ఎత్తు, రాబోయే 2 నెలలు పడే కష్టం ఇంకొక ఎత్తు. ప్రతి గడపకి వెళ్దాం. ఇప్పుడు ఏదైతే సూపర్ 6 కార్యక్రమం ఏదైతే మనం ప్రకటించామో అది